బాబు సర్కార్లో జగన్ చొరబాటు కీలక శాఖల సారథులుగా ఇంకా పాత అధికారులే వారిని మార్చడంపై దృష్టి పెట్టని చంద్రబాబు సందట్లో సరేమియాగా పోస్టింగ్ జాతర ఇక మధ్యస్థాయి అధికారులుగా జగన్ భక్తులు 2014 నుంచి 19 నాటి టెక్నిక్ వాడుతున్న వైసీపీ అధికారులు సిబ్బంది ద్వారా సమాచార సేకరణ వర్గీకరించి రోత పత్రికతో అడ్డగోలు కథనాలు జగన్ అధికారంలోకి రాగానే అందరిపైన నిఘా ఇక ఇప్పుడు ప్రభుత్వంలోకి ఆయన మనుషుల చేరిక అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక ఆరోగ్యశ్రీలో పోస్టులకు ధనంజయ రెడ్డి ఓఎస్డీ దరఖాస్తు నిమిషాల్లోనే ప్రాసెస్ చేసిన ఉన్నతాధికారులు జగన్ మార్కు నిర్వాహకం అని చెప్పేసి ఒక వార్త. ఇక ప్రభుత్వ సొమ్ముతో కొన్నవన్నీ అప్పగించండి మాజీ సీఎం జగన్కు జీఏడీ లేఖ సమాధానం ఇవ్వని జగన్ రెడ్డి కార్యాలయం. ఇక వైసీపీ వనిత కోట్లల్లో మేత భయానే ఇచ్చిన పోలీసులు లబోదిబో అంటున్నారంట. పనిని బట్టి రేటు కట్టిన వైనం ఎవరు ఎక్కువ ఇస్తే వారికే పనంట ఛార్జీ మెమోలు రద్దు కౌంటర్లంట ఇదంతా కూడా జరుగుతూ ఉంది. ఎన్నికల ముందు రెచ్చిపోయి మరీ భారీగా దండుకున్న హోంమంత్రి అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఆంధ్రజ్యోతికి ఫోన్ చేసి బాధితుల ఆవేదన తూర్పు ఎస్పీని ఆశ్రయించిన మరికొందరు వెలుగు చూస్తున్న తానేటి అవినీతి లీలలు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. నేనే రాజు నేనే మంత్రి అన్న చందంగా సాగిన జగన్ జమానాలో రండి బాబు రండి అంటూ అవినీతికి కౌంటర్లు తెరిచి మరీ అమాత్యులు రెచ్చిపోయారు. అధికారం అచ్చంగా తమకే సొంతమనే భ్రమలో వసూళ్లకు బార్ల తెరిచారు. చేతికి మట్టి అంటకుండా భర్త తమ్ముడు అన్న అక్క ఇలా అయిన వారికి రంగంలోకి దింపి మరీ చక్కబెట్టేశారు. అందరికాడికి సొమ్మును చుట్టబెట్టేశారు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. గతంలో మంత్రులు ఇట్లా చేసిండ్రంట అందుకనే ఓడిపోయిందని చెప్పేసి ఒక వార్త కనిపిస్తుంది.